హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఆర్పిఎఫ్ అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన మినీ మాక్ టెస్ట్లో విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో కండక్ట్ చేసుకుంటున్నాం. అయితే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఒక మాక్ టెస్ట్ అనేది వితౌట్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో కండక్ట్ చేసుకుందామనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనల్ని మనమే టెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నేను అదే ఆలోచనని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. వితౌట్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకుందామా అని. చాలామంది అయితే కండక్ట్ చేసుకుందామని చెప్పారు. మినీ మాక్ టెస్ట్లు అనేవి ఎలాగో కంటిన్యూ చేద్దాం ఈ వీడియో తర్వాత. కానీ అంతకన్నా ఆ వీడియో కంటే ముందు ఈ వీడియో ఒకటి వితౌట్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో కండక్ట్ చేసుకుందాం. ఈ మాక్ టెస్ట్లో మనకి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 30 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి, 10 క్వశ్చన్స్ అథమెటిక్, అలాగే 10 క్వశ్చన్స్ అనేవి రీజనింగ్కి సంబంధించి మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్పిఎఫ్ అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఎన్టీపీసీకి కానీ ఆర్పిఎఫ్కి కానీ వారికి కూడా షేర్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా టెస్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ అనేది మనకి తెలుగు, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. నేను ఏదైనా ఒక లాంగ్వేజ్లో క్వశ్చన్ చదువుతాను, ఆప్షన్స్ కూడా చదవను, టైం వేస్ట్ అవుతుంది కదా. జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ త్వరగానే గెస్ చేయగలుగుతాం, కానీ అథమెటిక్కి సంబంధించిన, రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం టైం పడుతుంది కదా. అలాంటప్పుడు మీరు వీడియోని అనేది పాజ్ చేసుకొని ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి. అలాగే ఒకవేళ నా వాయిస్ కనుక మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే మ్యూట్లో పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. సో ఇంక టెస్ట్లోకి వెళ్దాం. అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది? థర్డ్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇండస్ ఎక్స్ 2004 సమ్మిట్ జరిగింది? భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఫిఫ్త్ క్వశ్చన్, పెరిస్కోప్లో 2 దర్పణాల మధ్య కోణం ఎంత? సిక్స్త్ క్వశ్చన్, మోహినియట్టం అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏది? నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అభివృద్ధి మండలిని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నెక్స్ట్ క్వశ్చన్, తడోబా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నెక్స్ట్ క్వశ్చన్, స్కర్వీ అనే వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో లోతైన బైకాల్ సరస్సు ఏ దేశంలో ఉంది? రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఒకరు భరతనాట్యానికి సంబంధించిన వ్యక్తి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బాలికల కోసం మొదటి సైనిక్ స్కూల్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? నెక్స్ట్ క్వశ్చన్, సలాడ్ అనేది ఏ భాషకు చెందిన పదం?
నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం కోసం జంతువులపై మరియు వృక్షాలపై ఆధారపడేవి ఏవి? నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పథకాల పట్టికలో ఏ యూనివర్సిటీ 2024లో మొదటి స్థానంలో నిలిచింది? నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ డివైన్ పుస్తకాన్ని రచించింది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పీఠికలో సమగ్రత అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు? నెక్స్ట్ క్వశ్చన్, పార్శ్వ విలోమం చెందినప్పటికీ ఎన్ని ఆంగ్ల క్యాపిటల్స్ సరైన విధంగా కనిపిస్తాయి? నెక్స్ట్ క్వశ్చన్, గోవా ఆక్రమణ ఏ సంవత్సరంలో జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించి. ఇక్కడ కర్ణాటక రాజ్యాన్ని ఏ వ్యక్తి స్థాపించారు? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అనే విధంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అస్పృశ్యత నిషేధ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో బలమైన కరెన్సీ ఏది? నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించే రాడార్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ద యావరేజ్ మార్క్స్ obtained by Raghu in Hindi and science are 10 more than his marks in Hindi. He got 62 marks in science. Find his marks in Hindi. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు క్వశ్చన్ అనేది ఫార్వర్డ్ అయిపోతే ఒకసారి ఆ క్వశ్చన్ దగ్గర పాస్ చేసుకుని క్వశ్చన్ సరిగ్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ నేను ముందే చెప్పాను కదా, కామెంట్ బాక్స్లో పెట్టేంత టైం మాకు లేదు అంటే మీకు మీరు చేసుకుని లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అదే క్వశ్చన్ తెలుగులో కూడా చూడండి ఫ్రెండ్స్. 2 లాంగ్వేజెస్లో చదవాలంటే టైం కూడా ఎక్కువ వేస్ట్ అవుతుందని నేను ఓన్లీ 1 లాంగ్వేజ్లోనే చదువుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు an increase of 20%, a person could buy 5 less fruits for 300. What is the original price of each fruit?
నెక్స్ట్ క్వశ్చన్, when the price of an article is increased by 60 rupees, the number of articles which could be bought for 4,320 will be decreased by 6. Find the number of articles we get for 4,320. Fourth question, two candidates contested in an election. 80% of the voters casted their votes. Of them 5% were invalid. One got 60% of the valid votes and won the election by a majority of 22,800 votes. Find the total number of eligible voters. తెలుగులో కూడా క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. If f of x equal to x minus 2 into x square plus px plus 4 and x minus 3 is a factor of f of x, then what is the value of p? Next question, the simple interest and the compound interest on a certain sum of money for 2 years are 8,000 and 8,800 respectively. Find the sum and the rate of PCPA. Next question, a train covers a distance in 25 minutes if it turns at 48 kilometers per hour. What should its speed be if it has to cover the same distance in 20 minutes? Next question, x varies directly as y and inversely as z. If y equal to 12 and z equal to 16, then x is equal to 15. When x is equal to 24 and x equal to 30, the value of y is. Next question, sum of the ages of A and B is 67 years, that of B and C is 62 years, and that C and A is 65 years. What is the total of their ages? సో అథమెటిక్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. The cost price of 3 articles is same as the selling price of 2 articles. What is the loss or gain percentage? రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. If day is called hour is called minute, minute is called year, year is called second, and second is called month, what is 1/24th part of a day called? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. టెన్నిస్ని కోర్ట్ అని రాశారు, అయితే మనం బాక్సింగ్ని ఏమని రాస్తాము అని చెప్పేసి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ డయాగ్రామ్స్ నుండి. ఈ క్వశ్చన్లోనే మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ రెక్టాంగిల్ ఇండికేట్స్ మేల్స్, సర్కిల్ ఇండికేట్స్ ప్లేయర్స్, పెంటగాన్ ఇండికేట్స్ టీచర్స్ అండ్ ట్రయాంగిల్ ఇండికేట్స్ పొలిటీషియన్స్. సో దీని మీద బేసే మనకి కింద 2 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ మేల్ టీచర్స్ ఆర్ దేర్ who are neither player nor politicians? Next question, how many female teachers are there who are players but not politicians? Next question, pointing to his son's portrait, a man said, a woman, he is the son of only daughter of the wife of your father. How the woman related to the man? Next question, P, Q, R, S, T and U are 3 couples sitting around a round table. S is to the right of P and Q is to the left of R. U, S and Q, T are 2 pairs of persons sitting opposite to each other. Who is sitting to the left of U? నెక్స్ట్ క్వశ్చన్ సిలోయిజం టాపిక్ నుండి. స్టేట్మెంట్, సమ్ బుక్స్ ఆర్ ల్యాంప్స్, సమ్ ల్యాంప్స్ ఆర్ రోడ్స్. కన్క్లూజన్స్, సమ్ బుక్స్ ఆర్ రోడ్స్, నో రోడ్ ఈజ్ ఐదర్ బుక్ ఆర్ ల్యాంప్, ఆల్ రోడ్స్ ఆర్ ల్యాంప్స్. సో ఇందులో ఏ కన్క్లూజన్స్ అనేది రైటో ఆన్సర్ పెట్టండి. ఇఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ కోడెడ్ యాజ్, ఇవన్నీ ఎలిఫెంట్ ఇలా కోడ్ చేయబడింది, రిలేటివ్ ఇలా కోడ్ చేయబడింది. అయితే ఎల్లో అనేది ఎలా కోడ్ చేయబడుతుంది, ఎల్లో అనేది ఏ విధంగా కోడ్ చేయబడుతుంది ఈ మోడల్లో అనేది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నంబర్ అనాలజీకి సంబంధించింది. 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. CFKRCP అనేవి సిరీస్లో ఉన్నాయి కదా. అయితే నెక్స్ట్ సిరీస్లో భాగంగా P తర్వాత ఏ లెటర్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆన్సర్స్ అన్నీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు మొత్తం మీ టెస్ట్ మొత్తం రాసిన తర్వాత మీకు ఒక 40 మార్క్స్ వచ్చినవంటే మీ ప్రిపరేషన్ చాలా బాగున్నట్టు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మరీ టఫ్ లేదు, అలానే ఈజీ కూడా లేదు, ఈజీ టు మోడరేట్లో ఇచ్చాను. సో మీకు 40 మార్క్స్ వస్తే మీరు బెటర్గా ప్రిపేర్ అవుతున్నట్టు. సో నెక్స్ట్ వీడియో నుండి మనం మినీ మాక్ టెస్ట్లు అనేవి కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ప్రిపేర్ అవుతున్నా కానీ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.